హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకుముందు క్లాస్లో చేత్తో శారీ అంచులు మరియు ఫాల్ కుట్టడం నేర్చుకున్నాము. ఈ క్లాస్లో జిగ్ జాగ్ మిషన్తో శారీ ఫాల్ మరియు శారీ అంచులు జిగ్ జాగ్ చేయటం ఎలాగో నేర్చుకుందాం. నార్మల్ పాదంతో శారీ ఫాల్ జిగ్ జాగ్ చేస్తాం. శారీ అంచులకు మాత్రం ఈ జిగ్ జాగ్ పాదాన్ని ఉపయోగించి జిగ్ జాగ్ చేసుకోవాలి. ముందుగా శారీకి మ్యాచ్ అయ్యే ఫాల్ని తీసుకుని తడిపి ఆరబెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత శారీని తీసుకొని ఇలాగా ఓపెన్ చేసుకొని లోపల వైపున ఇలా 8 అంగుళాలకి మార్క్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఫాలు ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేయటం మొదలుపెట్టాలి. ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా వస్తుంది స్టిచ్. ఇలా చివర కానీ ఇష్టం లేని వాళ్ళకి ఇలా కొంచెం యువతలకు ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలాగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని చివరి వరకు ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం దూరం చివరి వరకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు శారీని ఇలాగా మిషన్లోకి తీసుకొని ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా తిప్పుకోవాలి. ఇలా పై వైపును కూడా అదే విధంగా జిగ్ జాగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫాల్ని జరుపుకుంటూ ఇలాగా శారీని సెట్ చేసుకుంటూ నీట్గా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇలా ఇటువైపుకు తిప్పుకొని ఈ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా వస్తుంది. పై వైపుని కూడా మిషన్తో వేసుకుంటే. మిషన్ స్టిచ్ ఇష్టం లేని వారు ఇలా జిగ్జాగ్ చేసుకోవటం ఇష్టం లేదనుకో పై వైపున చేత్తో హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా శారీ అంచుని తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాదం మార్చుకోవాలి. ఈ జిగ్జాగ్ పాదం బిగించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ అంచుని తీసుకొని వెళ్ళి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దీనిలోకి వెళ్ళేటట్టు మడుచుకొని ఇలాగా స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కొద్దిగా క్రాస్గా ఇలా తిప్పడం వల్ల నీట్గా వస్తుంది. ఇక్కడ చాలా నీట్గా ఈ విధంగా జిగ్జాగ్ చేయొచ్చు. అంచులు ఇలా రౌండ్ తిరిగి జిగ్జాగ్ చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఈ ఫాలు జిగ్జాగ్ చేసుకోవడం ఒక 5 మినిట్స్లో అయిపోతుంది బాగా వస్తే, ప్రాక్టీస్ చేస్తే. అందుకనే ఫస్టే చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.